లారీ డి ముగ్గురు డా ఏంటి తమ్నేల్లో ఉన్న కంటెంట్కి నేను ఇచ్చిన వీడియో ఓపెనింగ్కి మ్యాచ్ కావట్లేదు అనుకుంటున్నారా? అవునండి, ఈ రోజుల్లో పొలిటికల్ అనలిస్టులు చేస్తున్నటువంటి వీడియోల్లో నిజాలను దాస్తూ వాటిని వక్రీకరిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ సెన్సేషనలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందులో ఒకటి ఏంటి అంటే ఎన్ఎస్సి ఇండైసెస్లోకి కేవలం అదానీ స్టాక్స్ మాత్రమే వస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ దానివల్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే వాటిల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, అబద్ధాలు ఏంటి, వాటిని వక్రీకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే ఎన్ఎస్సి నిఫ్టీ 50లోకి 6 అదానీ గ్రూపుల స్టాకులు రాబోతున్నాయని చెప్పేసి అని ప్రచారం జరుగుతుంది. అయితే వీటిలో ఎన్ఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం నిఫ్టీ 50లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు అని చెప్పేసి అని మనం గుర్తించాలి. దాంతోపాటు ప్రస్తుతానికి అదానీ గ్రూప్ స్టాకులు 2 మాత్రమే ఉన్నాయి నిఫ్టీ 50లో. సో ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాకులు 6 కంపెనీలు నిఫ్టీ 50లోకి వస్తాయని అనేటువంటిది ఏదైతే ఉందో అది అవాస్తవం అని చెప్పేసి అని మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పేసి అని అంటే జనరల్గా ఇండియాలో ఉన్నటువంటి మొదటి 50 కంపెనీల తర్వాత ఉన్నటువంటి 50 కంపెనీల ద్వారా ప్రారంభించబడినటువంటి సూచీ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే కనుక బంధన్ బ్యాంక్ కావచ్చు, బయోకాన్ కావచ్చు, ఎంఫసిస్ కావచ్చు, గ్లాండ్ ఫార్మా కావచ్చు, ఇవన్నీ బయటికి వెళ్ళడం జరుగుతున్నాయి. వాటి స్థానాల్లో ఒక అదానీ గ్రూప్ స్టాక్ అంటే అదానీ విల్మార్ మాత్రమే లోపలికి రావడం జరుగుతున్నది. అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నటువంటి కంపెనీలు చెడ్డ కంపెనీలని, లోపలికి వస్తున్నటువంటి కంపెనీలు మంచి కంపెనీలు అనేటువంటి భావంతో కాకుండా వీటికి ఉన్నటువంటి పూర్వపు పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అంటే పాస్ట్ హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాంతోపాటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు బయోకాన్ కావచ్చు, బంధన్ బ్యాంక్ కావచ్చు, ఎంఫసిస్ కావచ్చు, గ్లాండ్ ఫార్మా కావచ్చు, అవి గత కొన్ని సంవత్సరాలుగా పర్ఫార్మెన్స్ అంటే స్టాక్ తాలూకా ప్రైస్ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల అవి బయటికి వెళ్ళడం జరుగుతున్నాయి. స్టాక్ ప్రైస్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే రాబోయే రోజుల్లో వాటిని కూడా తీసివేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ ఏంటి అంటే 6 అదానీ గ్రూప్ స్టాకులు ఇందులోకి వస్తున్నాయి అనేటువంటి భయభ్రాంతులకు ఏవైతే గురి చేస్తున్నారో అది కూడా అవాస్తవం అని చెప్పొచ్చు. వస్తున్నటువంటి ఏకైక కంపెనీ అదానీ విల్మార్ మాత్రమే. సో దాని పర్ఫార్మెన్స్ కూడా రాబోయే రోజుల్లో బాగోకపోతే అది కూడా బయటకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకొక మేజర్ ఇండెక్స్ ఏంటి అంటే కనుక నిఫ్టీ 500 అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ కింద గుర్తించగలిగేటువంటి ఇండెక్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో జరుగుతున్నటువంటి మేజర్ రీవ్యాంప్ కింద 20 కంపెనీలు బయటికి వెళ్ళడం జరుగుతున్నాయి, కొత్తగా 20 కంపెనీలు లోపలికి రావడం జరుగుతున్నాయి. అందులో అదానీ గ్రూప్ స్టాక్ కేవలం 1 మాత్రమే ఉంది. సో ఇప్పుడు వాటి గురించి చర్చించుకునేటప్పుడు మిగతా 19 కంపెనీల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు, లేదా బయటకు వెళ్ళిపోతున్నటువంటి 20 కంపెనీల గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పొలిటికల్ యాంగిల్ కొంతవరకు కనెక్ట్ అయ్యిందని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ప్రధాన సూచీలు అయినటువంటి నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నాం, నిఫ్టీ నెక్స్ట్ 50 గురించి మాట్లాడుకున్నాం, నిఫ్టీ 500 గురించి మాట్లాడుకున్నాం. ఇవేవి కాకుండా చిన్న సూచీ అయినటువంటి నిఫ్టీ మైక్రో క్యాప్ 250 అని చెప్పేసి అని చిన్న కంపెనీల తాలూకా సూచీ ఒకటి ఉంది. సో దాంట్లో 250 కంపెనీస్ ఉంటాయి. అందులో సుమారు 41 కంపెనీలు బయటకు వెళ్ళడం జరుగుతున్నాయి. వాటిని రిప్లేస్ చేస్తూ 41 కంపెనీలు లోపలికి రావడం జరుగుతున్నాయి. దాంట్లో చూసుకున్నా కూడా ఒకే ఒక్క అదానీ స్టాక్ అనేటువంటిది లోపలికి రావడం జరుగుతున్నది. మరి మిగతా 40 కంపెనీల గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు? బయటకు వెళ్తున్నటువంటి ఇంకా 41 కంపెనీల గురించి మనం ఎందుకు డిస్కస్ చేయట్లేదు? సో ఇప్పుడు ఇండియాలో ఎన్ఎస్సి ఇండైసెస్ లాగా అలాగే బిఎస్సి వాళ్ళది కావచ్చు, ఎంఎస్సిఐ వాళ్ళది కావచ్చు, ఎస్ఎన్పి వాళ్ళది కావచ్చు, ఎఫ్టిఎస్సి వాళ్ళది కావచ్చు, ఇవన్నీ కొన్ని అంతర్జాతీయంగా పెట్టుబడి పెట్టేటువంటి ఇండెక్స్ ప్రొవైడర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే జనవరిలో అదానీ గ్రూప్ స్టాక్స్ మీద రివ్యూ చేయడం జరిగింది, వాళ్ళ తాలూకా కమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాటి తాలూకా వెయిటేజెస్ ఏమీ మార్చట్లేదు అని చెప్పేసి గ్లోబల్గా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే గ్లోబల్గా పెట్టేటువంటి పెట్టుబడిదారులు ఇండియాలో వస్తున్నటువంటి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మనకన్నా అనేక రెట్లు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే పెద్దగా రిస్క్ లేదని చెప్పేసి అని అనుకున్నారు. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ అదానీ గ్రూప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి అని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి మెథడాలజీ ఎలా అయితే ఉందో మన వాళ్ళకు కూడా అదే టైప్ ఆఫ్ మెథడాలజీ ఉంది. కాబట్టి సో మేజర్గా రీవ్యాంప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇండైసెస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రీవ్యాంపులు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి సో వాటిల్లో మనం జోక్యం చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో వాళ్ళకు ఉన్నటువంటి మెథడాలజీస్ కావచ్చు, క్రైటీరియాస్ కావచ్చు, సో ఎప్పటికప్పుడు వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ పనితీరు ఏంటి అంటే కనుక కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటి అంచనాలకు వాళ్ళు రారు. ఆల్రెడీ ఎలా పర్ఫామ్ చేసింది అన్న దాన్ని బట్టి మాత్రమే ఈ రివ్యూస్ అనేటువంటివి ఉంటాయి.
సో ఇక్కడ కూడా కంపెనీ తాలూకా ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా కంపెనీ తాలూకా ప్రైస్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అంటే స్టాక్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది అనేటువంటిదే వాళ్ళు పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఆ పరిశీలన ప్రకారం జరిగినటువంటి రీవ్యాంప్ కింద రివ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జనరల్గా స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో, రీసెర్చ్ ఏదైతే ఉందో, రీసెర్చ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఇండెక్స్ ప్రొవైడర్స్కి ఉండదు. సో కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకునేటప్పుడు ఇన్వెస్టర్ కావచ్చు, ఫండ్ మేనేజర్ కావచ్చు, పోర్ట్ఫోలియో మేనేజర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, లేదంటే ట్రేడర్ కావచ్చు, ఇన్వెస్టర్ కావచ్చు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. దీనికి ఇండెక్స్ ప్రొవైడర్స్కి ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పేసి అని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా చూసుకునేటప్పుడు అదానీ గ్రూప్ స్టాక్స్ లాస్ట్ 3-4 ఇయర్స్లో లేదంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో బాగా పెరిగాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళ తాలూకా ఎంట్రీ అనేటువంటిది అంటే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండెక్సెస్లోకి ఎంట్రీ రావడం జరిగింది కాబట్టి ఏదో ఎవరి ప్రోద్బలంతోనో ఈ స్టాకులని యాడ్ చేయడం అనేటువంటిది జరగట్లేదు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మేజర్ అవాస్తవం కావచ్చు, ఆరోపణ కావచ్చు, లేదంటే నిజాలను వక్రీకరించడం కావచ్చు. ఏంటి అంటే ప్రస్తుతానికి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ 50 కావచ్చు, నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు. సో ఇవేంటి అంటే కనుక మన భారతదేశ ఆర్థిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒక ఇండికేటర్ కింద మనం భావిస్తూ ఉంటాం. దాంట్లో ఏంటి అంటే ఇప్పుడు అదానీ గ్రూప్ స్టాకులు కనుక ఒకవేళ ఇండైసెస్లోకి యాడ్ చేసి ఇంకా అదానీ గ్రూప్ స్టాకులు పడిపోతే మదుపర్లకి లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అనేటువంటి భయాన్ని కలిగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే జనరల్గా నిఫ్టీలో 50 కంపెనీలు ఉన్నాయి, అదే సెన్సెక్స్లో అయితే 30 కంపెనీలు ఉన్నాయి, నిఫ్టీ 100లో అయితే కనుక 100 కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు ఒకవేళ నిజంగా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా కూడా ఇండైసెస్ తాలూకా పర్ఫార్మెన్స్కి ఎటువంటి డోకా ఉండదని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్నే డైవర్సిఫికేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే ఉన్నటువంటి 100 కంపెనీల్లోనో 50 కంపెనీల్లోనో ఒక 10%, 15% బాగా పర్ఫామ్ చేయకపోయినా మొత్తం ఓవరాల్ ఇండెక్స్ని పాడు చేసేటువంటి అవకాశం లేదంటే దాని తాలూకా డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం చాలా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒకవేళ నిజంగా స్టాక్స్ పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ రివ్యూలో వాటిని అలాగే రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇండియాలో టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ అన్నప్పుడు మనం పూర్ పర్ఫార్మింగ్ కంపెనీస్ని పెట్టి మన తాలూకా పర్ఫార్మెన్స్ చూపించుకోం కదా. సో ఇందులో వచ్చేటప్పటికి ఒకప్పుడు ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ లాంటిది కావచ్చు, లేదంటే హెచ్ఎంటీ లాంటివి కావచ్చు, లేదంటే రిలయన్స్ కమ్యూనికేషన్స్ కావచ్చు, లేదంటే జేపీ అసోసియేట్స్, ఆ కంపెనీలు యాడ్ చేసి మన తాలూకా దేశం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూపించాం కాబట్టి సో ఇండియాలో ఉన్నటువంటి టాప్ లీడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాటిని మాత్రమే వీటిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉండి 80 మెంబర్స్ పాస్ అయితే 80% పాస్ రేట్ అని చెప్తాం కానీ 20% ఫెయిల్ రేట్ అని చెప్పాం. సో నిజంగా ఇండెక్స్లో అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే వాటిని ఏదో టైంలో రివ్యూస్లో బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓన్లీ లీడింగ్ స్టాక్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. సో అదే ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నటువంటి 4000 కంపెనీల్లో 50 టాప్ పర్ఫార్మింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ టాప్ పర్ఫార్మింగ్ కంపెనీలు మాత్రమే ఇక్కడ ఇండైసెస్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. నిజంగా అవి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే వాటి స్థానాన్ని వేరే కంపెనీలు ఏవైనా భర్తీ చేస్తే ఉన్నటువంటి అండర్ పర్ఫార్మింగ్ కంపెనీలు ఇండెక్స్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది దీర్ఘకాల ప్రక్రియ, ఏదో 1 మంత్ కోసం 2 మంత్స్ కోసం చేసేది కాదు. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారు. ఆ రివ్యూస్లో ఏ కంపెనీ తాలూకా పర్ఫార్మెన్స్ అయినా బాగోకపోతే దే విల్ గెట్ అవుట్ ఆఫ్ ది ఇండెక్స్. ఇండియా అంతర్జాతీయంగా ఎదగాలి, పోటీ పడాలి, 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంటాం. అయితే అంతర్జాతీయంగా పాటిస్తున్నటువంటి నమూనాలు కావచ్చు, లేదంటే మెథడాలజీస్ కావచ్చు, వాటిని ఆల్రెడీ ఇప్పటికే మన ఇండియన్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ పాటించడం జరుగుతున్నది. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ వెయిటేజ్ మెథడ్స్ని ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. సో దానికి అనుగుణంగా చూసుకుంటే కనుక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టాక్ ప్రైజెస్ కావచ్చు, లేదంటే లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీలు ఈ ఇండెక్స్లో ఉండడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ఇప్పటికే అదానీ గ్రూప్ స్టాక్స్ కావచ్చు, లేదంటే వేరే కంపెనీలు ఏవైతే ఇండెక్స్లో యాడ్ అవుతున్నాయో వీటన్నిటిని కూడా వాటి రివ్యూ చేసి యాడ్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఇది కేవలం అదానీ గ్రూప్కి మాత్రమే కాదు, ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ అన్నింటినీ కూడా చూసుకుంటే టాటాస్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, బజాజ్ కావచ్చు, మురుగప్ప గ్రూప్ కావచ్చు, బిర్లా గ్రూప్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల కంపెనీలు ఇప్పటికే ఇండెక్స్లో ఉన్నాయి. సో అలా అని చెప్పేసి వాటిని వ్యాపారాలను చేయొద్దు అని చెప్పేసి
వాటి వ్యాపారాలు సక్రమంగా లేవు అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవడం మానేస్తే కనుక డెఫినెట్గా ఆర్థిక వృద్ధి కావచ్చు, లేదంటే వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి బిజినెస్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి దీర్ఘకాలం వాటి బిజినెస్ని బాగా పర్ఫామ్ చేయడం వల్ల వాటి తాలూకా స్టాక్ ప్రైజెస్ కూడా అంతే బాగా పర్ఫామ్ చేశాయి కాబట్టి ఇండైసెస్లో వాటికి స్థానం అనేటువంటిది రావడం జరిగింది. దీన్ని మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎనాలజీ అంటే క్లాస్ రూమ్ ఎనాలజీ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే కనుక 100 స్టూడెంట్స్లో 80 స్టూడెంట్స్ బాగా పాస్ అయినట్టు అండ్ 20 స్టూడెంట్స్ ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి ఇచ్చేటువంటి ర్యాంకులు కూడా వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని వాళ్ళు బాగా చదువుతారు, లేదంటే వాళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ బాగున్నాయి, వాళ్ళ తాలూకా ప్రజెంటేషన్స్ బాగున్నాయి అని చెప్పేసి అని మాత్రం ర్యాంకులు ఇవ్వడం జరగదు. సో ఇక్కడ ర్యాంకులకు మేజర్ క్రైటీరియా వాళ్ళకి వచ్చినటువంటి మార్కులే. అదే రకంగా ఇండెక్స్లో స్థానం కావాలి అనుకునేటప్పుడు స్టాక్ తాలూకా ప్రైస్ మూవ్మెంట్ మాత్రమే చూడడం జరుగుతుంది. ఒకవేళ క్యాండిడేట్ నిజంగా కాపీ కొట్టి మార్కులు తెచ్చుకుంటే కనుక కాపీ కొట్టినట్టుగా ప్రూవ్ చేయాలి, లేదంటే తన మాల్ ప్రాక్టీసెస్ పాల్పడినట్టుగా చూపించగలగాలి. సో ఈవెన్ ఇక్కడ కూడా కంపెనీస్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చేటప్పుడు వాటిని ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ ఇండైసెస్ తాలూకా కమిటీలు మాత్రమే కాదు, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టిసిపెంట్స్, రెగ్యులేటర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ నిజంగా వాటిని డిబార్ చేయాల్సి వస్తే డిబార్ చేయడం కానీ ఆ కంపెనీస్ని కంటిన్యూ చేయాలా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అని చెప్పేసి ఎన్సీఎల్ఏటీ ఆర్డర్కి వెళ్ళే ముందు రోజు ఎన్ఎస్సి అండ్ బీఎస్సీ వాళ్ళు ఏంటంటే డెరివేటివ్స్ నుంచి తప్పిస్తున్నాం అని చెప్పేసి ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఆర్డర్ జీ ఎంటర్టైన్మెంట్కి ఫేవర్గా వచ్చిందో వాటిని మళ్ళీ మేము డెరివేటివ్స్లో కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. సో మన తాలూకా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఎంత డైనమిక్గా ఉన్నారు అని చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ అపవాదం ఏంటి అంటే కనుక అపవాదం అనుకోండి, నిందనుకోండి. సో గవర్నమెంట్ కంపెనీలు అయినటువంటి ఎల్ఐసి, ఎస్బీఐల ద్వారా పెట్టుబడులు పెట్టించారు. ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టలేదు. అండ్ వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు పెట్టుబడులు పెట్టించడానికి ఇలా ఎన్ఎస్సి ఇండైసెస్లో యాడ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేటువంటిది పెద్దది. అండ్ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఎన్ఎస్సి ఇండైసెస్ కమిటీలో ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఎక్స్పర్టీసు, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి అపవాదులో చూసుకుంటే అండ్ మేజర్గా ఈ స్టాక్స్ మాత్రమే కాదు, ఏ స్టాక్స్ రీవ్యాంప్ అయినా సరే మేజర్గా ఇండెక్స్ కమిటీస్ కానీ లేదంటే వాటి ద్వారా ఉండేటువంటి ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు ఆర్ యాక్టివ్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, వాటి వల్ల మేజర్గా నష్టం రాదు అని చెప్పేసి మనం ఇంకోసారి గమనించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నటువంటి ఇంకొక మేజర్ పాయింట్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సుమారు 41 లక్షల కోట్లు అండ్ దాంట్లో సుమారు 16% ఇండెక్స్ ఫండ్స్లో ఉన్నాయి అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే టోటల్ ఇండెక్స్ ఫండ్స్లో ఉన్నటువంటి ఏయుఎం ఏదైతే ఉందో, యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సుమారు 132,000 కోట్లు. దీంట్లో రిటైల్ కేటగిరీలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు చూసుకుంటే 16,000 కోట్లు మాత్రమే. అండ్ ఇంకొక మేజర్ నెంబర్ చూసుకుంటే కనుక టోటల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ ఉన్నవి మొత్తం 14 కోట్ల మంది, దేశ జనాభా 140 కోట్ల మంది. అందులో వీటిల్లో అంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు 30 లక్షల మంది మాత్రమే. సో ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు చెప్తున్నటువంటి లక్షల కోట్లు వెల్త్ డిస్ట్రక్షన్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి భయాలు, అపోహల కింద మాత్రమే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మాట ఏంటి అంటే ఈ 16,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఒక 100 కంపెనీలో 500 కంపెనీలో ఇండెక్స్లో ఉన్నటువంటి కంపెనీల అన్నిట్లోని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఒకవేళ నిజంగా అదానీ గ్రూప్ స్టాక్స్ 6 స్టాకులు కావచ్చు 10 స్టాకులు ఉన్నా కూడా దానివల్ల వచ్చేటువంటి పెను ప్రమాదం ఏమీ లేదు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నిజంగా ఒకవేళ స్టాకులు ఇక్కడ నుంచి పడినా ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ పెరిగితే కనుక ఇండెక్స్ పెరుగుతుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్కి కూడా వెల్త్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రైస్ రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్ అనేటువంటిది నానుడి ఎస్పెషల్లీ క్యాపిటల్ మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్స్లో ఉంటుంది. దాని గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ తాలూకా మంచి చెడు ఏదైతే ఉందో ఆల్రెడీ అప్పటికే ఆ స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ కంపెనీ తాలూకా ప్రాస్పెక్ట్స్ బాగుంటే స్టాక్ ప్రైస్ మళ్ళీ పెరగచ్చు, ఒకవేళ బాగోకపోతే స్టాక్ ప్రైస్ పడవచ్చు లేదా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా మనం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ అనలిస్ట్ గారు అంటే ఆ పొలిటికల్ అనలిస్ట్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా స్టాక్ ప్రైజ్లు పడతాయి అని చెప్పేసి అని చెప్తున్నారు ఆయన. సో ఇక్కడ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ ప్రాబబిలిటీ గేమ్. సో స్టాక్ పెరగడానికి ఎంత అవకాశం ఉండొచ్చో పడడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు,
వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆర్ పెట్టుబడి పెట్టడానికి ముందు స్టాక్ పెరగడానికి ఎంత అవకాశం ఉందో, పడడానికి ఎంత అవకాశం ఉందో అనేటువంటి ప్రాబబిలిటీని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ తగ్గొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఇంకా ఫైనల్ పాయింట్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ వీడియోని మేము ఎవరికి వ్యతిరేకంగా చేయట్లేదు, ఎవరిని విమర్శించడానికి చేయలేదు. సో స్టాక్ మార్కెట్ ఫంక్షనింగ్లో ఉండేటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి మాత్రమే మేము చేసినటువంటి చిరు ప్రయత్నంగా మీరు భావించాల్సి వస్తుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, స్టాక్ మార్కెట్లు అనేటువంటి ఒడిదొడుకులతో కూడుకున్నావు కాబట్టి అండ్ వాటిలో రిస్క్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో బయట మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఈనో ప్యాకెట్ తెచ్చేసుకున్నంత సులువుగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఉండవు. సో వీటిలో పెట్టుబడి పెట్టే ముందు మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా సలహాను, ఫైనాన్షియల్ ప్లానర్ తాలూకా సలహాను, లేదంటే రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా సలహాను తీసుకొని పెట్టుబడులు పెట్టుకుంటే ఖచ్చితంగా దీర్ఘకాలంలో లాభాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. స్వల్పకాలంలో ఒడిదొడుకులు ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ దీర్ఘకాలంలో ఖచ్చితంగా లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ పాయింట్గా మనం డిస్కస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి రిస్కులతో కూడుకున్నావు కాబట్టి సో డెఫినెట్లీ వోలటాలిటీ ఉంటుంది. ఆ వోలటాలిటీలోనే డబ్బులు సంపాదించుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా కూడా ఆస్కారం ఉంటుంది. సో డెఫినెట్లీ దీర్ఘకాలంలో మీరు లాభాలు సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ తాలూకా సలహాలు, సూచనలు పాటించడం చాలా ఇంపార్టెంట్. ఒక రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, వాళ్ళ తాలూకా సలహాలు, సూచనలు పాటిస్తే డెఫినెట్గా నష్టాలు అనేటువంటివి తగ్గుతాయి అండ్ దీర్ఘకాలంలో లాభాలు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వచ్చేటువంటి కంటెంట్ని వాళ్ళు సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డెఫినెట్లీ టేక్ అ ప్రొఫెషనల్ హెల్ప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బయట ఏదో కిల్లి నవిలినట్టుగా లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఈనో ప్యాకెట్ తెచ్చుకుని వేసుకున్నట్టుగా మీరు ఆన్లైన్లో చూసుకున్నటువంటి కంటెంట్, యూట్యూబ్ వీడియోల్లో చూసినటువంటి కంటెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ నష్టపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. దీర్ఘకాలంలో డబ్బులు సంపాదించాలి అంటే సరైనటువంటి ప్రొఫెషనల్ గైడెన్స్ అవసరం కాబట్టి సో డెఫినెట్లీ ఐ హోప్ దట్ యూ విల్ టేక్ దట్ ప్రొఫెషనల్ గైడెన్స్ అండ్ మేక్ షూర్ దట్ హీ ఈజ్ రిజిస్టర్డ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ, డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో తెలియజేయండి. వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం.